తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కోనేరు చూడండి. కోనేరు ఎలా ఉందో చూడండి. కోనేరు ఎంత శుభ్రతగా ఎంత నీట్గా ఉందో చూడండి కోనేరు. ఆ కోనేరు గట్టును కూడా భక్తులు స్నానం చేస్తున్నారు. ఆ కోనేటికి మధ్యలో గోల్డ్ కలర్లో మండపము ఉంది చూడండి. అప్పుడప్పుడు దేవుడు తెప్ప ఉత్సవము జరిగినప్పుడు దేవుడు ఆ కోనేటిలో ప్రయాణం చేసి ఆ మండపం దగ్గరికి వెళ్తాడు. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఎంత శుభ్రతగా వాళ్ళు వాటర్ అనేది ఎంత నీట్గా పెట్టుకున్నారు. ఇక్కడ దేవుడి భోజనాలు కూడా మనకు అద్భుతంగా ఉంటాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రకృతే వేరు. కోనేరు దగ్గర ఇక్కడ ఉన్నారు చూడండి వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు శేషముపై పవళి నిలబడుకొని ఉన్నాడు చూడండి. తన ఇద్దరు భార్యలతో ఉన్నాడు. ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినప్పుడు నారాయణ ఉన్నప్పుడు కళ్యాణం చేస్తారు కదా, ఆకాశరాజు పెళ్లి చేసినప్పుడు ఆయన ఇద్దరు భార్యలు ఇక్కడే ఉన్నారు చూడండి. ఇద్దరు భార్యలు లెఫ్ట్ రైట్ ఇద్దరు భార్యలు ఆయన మధ్యలో కూర్చున్నాడు. వెంకటేశ్వర స్వామి కానీ మహావిష్ణువులాగా కనిపిస్తున్నాడు చూస్తే. చూడండి కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో కోనేరు గట్టిన భక్తులు బాగా స్నానం చేసి బాగా గుండు కొట్టి స్నానం చేసి బాగా దేవుడికి తమ భక్తిని చాటుకుంటున్నారు. నిజంగా భక్తుల్లోనే కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే భక్తుడు ఉంటేనే కదా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు అందుకే మన వాళ్ళంతా పుట్టించాడు. ఎందుకంటే మనం ఆయన ఇలా వేడుకుంటుంటే ఆయనకు సంతోషము. మన దగ్గర మనల్ని పుట్టించి కష్ట సుఖాలన్నీ మన దగ్గర అది నేర్పిస్తాడు దేవుడు. బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మనము ఇలా దర్శనం చేసుకుంటే మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంతో హ్యాపీగా ఉంటుంది. భగవంతుడి సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉంటుంది. మన కొంత ఆయుష్ పెరుగుతుంది మనకి. ఇక్కడికి ఎవరైనా ప్రమాదాలు జరిగినాయంటే కూడా 108 కూడా ఎంత బాగా చక్కగా వచ్చి ప్రమాదంలో ఉండే వాళ్ళు కూడా రక్షిస్తూ ఉంది. అన్ని సదుపాయాలు ఇక్కడ ఈ కలియుగ వైకుంఠంలో బతికేవాళ్ళు సత్యవాళ్ళు అందరికీ తెలుసు దేవుడు కాబట్టి మనుషుల రూపంలో అన్ని సహాయాలు ఇక్కడ అందుతున్నాయి. ఎంత చక్కగా చేస్తున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానము చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. అది రథోత్సవము. ఇక్కడ భక్తులు వెళ్ళేదారి వచ్చేదారి భక్తులు ఎంతమంది వెళ్తున్నారు. ఎట్లయినా భక్తులు బాగా తక్కువగా ఉన్నారు ఈసారి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే మనకు స్వర్గానికి వచ్చినట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా వీలున్నంత వరకు వచ్చి మీరు కూడా దైవాన్ని అప్పుడప్పుడు 6 months కానీ 1 year కానీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా అన్నీ తీసిపడేసేసి భగవంతుని దగ్గరికి ఫ్యామిలీ పరంగా వచ్చి అందరూ కూడా సంతోషపడండి. మీరు కూడా ధన్యజీవులు కాండి.